తాటిపూడి రిజర్వాయర్ స్పిల్వే గేటు అనుకోకుండా పైకి తెరుచుకోవడంతో జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. అకస్మాత్తుగా ప్రవాహ వేగం రావడంతో ఓ మహిళ అందులో కొట్టుకుపోయింది. ఇప్పటికే రిజర్వాయర్ నుంచి 6 అడుగుల మేర నీరు కిందకి పోవడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గేటును పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కేఏ నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్పిల్వే గేటు పైకి లేచిపోవడానికి కారణాలేంటి, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్న అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టుగా పేరున్న తాటిపూడి రిజర్వాయర్కు ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా కూడా ఈ తెల్లవారుజామునటువంటి తాటిపూడి గేటు ఎత్తివేయడంతో చాలామంది కూడా చాలా పెద్ద ప్రమాదం సంభవించిందని చెప్పొచ్చు. విజయనగరం జిల్లాకు సంబంధించి అటు విశాఖపట్నం విజయనగరం జిల్లాకు సంబంధించి అతిపెద్ద ప్రాజెక్టు తాటిపూడి రిజర్వ్ అకస్మాత్తుగా గేటు వెళ్ళిపోవడం వల్ల ఒక మహిళ కూడా మృతి చెందని చెప్తున్నారు. అదేవిధంగా ఎకరాలకు వేలాది ఎకరాలకు నీరు కూడా వృధాగా పోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే అక్కడ తాటిపూడి రిజర్వాయర్కి సంబంధించి గేట్ ఎందుకైతే వస్తుంది, అసలు ఎవరు వాళ్ళ ఈ యొక్క పని జరిగింది, ఆకతాయిల పని అసలు ఏంటి అసలు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క తాటిపూడి రిజర్వ్ గేట్ ఎత్తివేయడం వల్ల జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దగ్గరుండి కూడా గజపతి నగర్ ఎమ్మెల్యే దగ్గర పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకున్నారు, అదేవిధంగా గేట్ను పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకుని సార్ చెప్పండి, ఈ యొక్క ప్రమాదం ఎన్ని గంటలు జరిగిందంటారు, ఎలా జరిగిందంటారు? ఈరోజు ఉదయమే 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎవరో అన్నోన్ వ్యక్తి ఎవరో ఆకతాయి కుర్రాడు వచ్చి మోటార్ ఆన్ చేయడం వలన ఒక గేట్ లేచింది. తక్షణమే అక్కడ ఉండేవాళ్ళు ఆ గేట్ లేచిన వెంటనే రోపు స్లిప్ అవ్వడం వలన అది ఒక గేటు మాత్రమే లేచింది. గేటు లేచిన తర్వాత చాలా వాటర్ అయితే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. సుమారు నా లెక్క ప్రకారం 1100 క్యూసెక్స్ వెళ్ళింది. నాకు తెలిసి వచ్చి రెమెడీ స్టార్ట్ చేసి ఇవన్నీ అయ్యేలోపు 1 TMC వాటర్ అయితే ఖచ్చితంగా పోతుంది. భవిష్యత్తులో 2 సంవత్సరాల్లో గంచేడ మండలం, గజపతినగరం నియోజకవర్గం, అలాగే ఎస్కోట్ నియోజకవర్గంలో ఉండే రైతాంగానికి కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. జీవీఎంసీ వాళ్ళకి కూడా త్రాగునీటికి సమస్య కూడా ఆ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అనేక పర్యాలు మేము జీవీఎంసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, దీని రిజర్వాయర్ మెయింటెనెన్స్ బాధ్యత చేయాల్సిన మీరు దాన్ని విస్మరించి మెయింటెనెన్స్ చేయకుండా నీరునైతే వినియోగించుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా రిజర్వాయర్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈ అనర్థం ఏర్పడింది. ఇదే విషయాన్ని నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. మా మంత్రి గారు కూడా ఈ విషయాన్ని చెప్తానని మీ ద్వారా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడే కూడా ఈ తాటిపూడి రిజర్వాయర్ ఉన్నదే కానీ ఇక్కడ ప్రజల కంటే విశాఖపట్నంలో ఎక్కువ అందుబాటులో అందుతుంది కూడా, వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తున్న వాళ్ళన్న ఏమన్నా ఎంతో పోతుందా? ఆ కన్ఫ్యూషన్ ఏం లేదు. ఈ టోటల్గా రిజర్వాయర్ మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత విశాఖపట్నం జీవీఎంసీ వాళ్ళదే. గ్రేటర్ విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అయితే వస్తుంది అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సార్, ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఒక ఐకాన్ అవ్వబోతుంది త్వరలో అనుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదం ఇప్పటికే ఒక మహిళ కూడా చనిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యం వారి కుటుంబాన్ని ఎలా ఆదుకోబోతుంది? ఒక మహిళ ప్రవాహంలో చిక్కుకుందని మాత్రమే విన్నాం. ఆమెకి ఏమైందో తెలుసుకోవడానికి మా ఎస్కోట్ ఎమ్మెల్యే లలిత్ కుమార్ గారు కూడా వెళ్ళారు. ఇంకా ఆవిడ తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ యొక్క జీవీఎంసీ నిర్లక్ష్యం మూలంగానే ఈ యొక్క ప్రమాదం అంతా కూడా సంభవించని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీఎంసీ అంతా కనుక తక్షణమే స్పందించి ఉంటే కనుక, వాళ్ళు పర్యవేక్షణ ఉంటే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండదని, ఆ భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలంటే జీవీఎంసీ అటు విజయనగరం ఇరిగేషన్ శాఖ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఎంకే నాయుడుతో నాగేశం టీవీ, తాటిపూడి రిజర్వాయర్ నుంచి.